వేర్వేరు సంవత్సరాల్లో జనవరి 9న నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా అభినయించిన 4 తెలుగు చిత్రాలు వెలుగు చూశాయి. ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా జనవరి 9న వచ్చిన నటరత్న సినిమా శ్రీ వెంకటేశ్వర మహత్యం. ప్రముఖ దర్శకుడు పి. పుల్లయ్య తెరకెక్కించిన ఈ జనరంజక చిత్రంలో నటరత్న ఎన్టీఆర్ శ్రీ వెంకటేశ్వర స్వామిగా, మహానటి సావిత్రి పద్మావతి దేవిగా, ఎస్. వరలక్ష్మి లక్ష్మీదేవిగా అలరించారు. పద్మశ్రీ వారి పతాకంపై వి. వెంకటేశ్వర్లు ఈ అద్భుత పౌరాణిక చిత్రాన్ని నిర్మించారు. పెండియాల స్వరాలు సమకూర్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం 1960 జనవరి 9న విడుదలై ఘన విజయం సాధించింది. జనవరి 9న రిలీజ్ అయిన మరో నటరత్న పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణార్జున యుద్ధము. జయంతి పిక్చర్స్ పతాకంపై లెజెండరీ డైరెక్టర్ కె.వి. రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటరత్న ఎన్టీఆర్, అర్జునుడిగా నట సామ్రాట్ ఏఎన్ఆర్, సుభద్రగా బి. సరోజాదేవి, సత్యభామగా ఎస్. వరలక్ష్మి, రుక్మిణీదేవిగా జూనియర్ శ్రీరంజని ఆకట్టుకున్నారు. పెండియాల సంగీతం అందించిన శ్రీ కృష్ణార్జున యుద్ధము 1963 జనవరి 9న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. ముచ్చటగా మూడోసారి జనవరి 9న పల్లెటూరి చిన్నోడిగా సందడి చేశారు నటరత్న. ఈ సినిమాలో ఎన్టీఆర్తో పాటు కృష్ణరాజు, మంజుల, ఎస్వి రంగారావు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో పతాకంపై జానపద బ్రహ్మ బి. విఠలాచార్య పల్లెటూరి చిన్నోడిని నిర్మించి దర్శకత్వం వహించారు. స్వరబ్రహ్మ కె.వి. మహాదేవన్ బాణీలు కట్టిన పల్లెటూరి చిన్నోడు 1974 జనవరి 9న తెరపైకి వచ్చింది. నాలుగోసారి జనవరి 9న అనురాగ దేవతతో పలకరించారు నటరత్న. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి పదనిసలు పలికించారు. 1982 జనవరి 9న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన అనురాగ దేవత విజయపదంలో పయనించింది. డియర్ వ్యూయర్స్, ఈ 4 చిత్రాల్లో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.